ఇవాళ ఒక మాస్క్ పట్టుకొచ్చాడు N95 మాస్క్ పెట్టుకొచ్చి డాక్టర్ గారు ఈ 195 మాస్క్ 15 డేస్ వాడాలట. 15 డేస్. మేము చచ్చిపోతాం. పాజిటివ్ కేసులు ఎందుకు రావండి? మినిమం మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. పోలీసు వాళ్ళకి అంత లోకవాడు డాక్టర్లు అంటే దుబాయ్ ఎవరు చెప్పుకుంటున్నాడు. ఏంటి సార్ ఇది? డాక్టర్కి మినిమం రెస్పెక్ట్ లేదా? ఒక్క మాస్క్ కూడా ఇవ్వట్లేదండి. మాస్క్ ఇవాళ ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు ఏంటి సంతకం పెట్టించుకున్నారు. దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా. ఎలా కొడతారు చూడండి. ఏమైంది సార్ సుధాకర్ గారు? ఏమైంది? అసలు లేదు. నేను వచ్చి మామూలు ఆపి పోలీసు ఆపిన తర్వాత టార్గెట్ చేశావా? టార్గెట్ చేయలేదు సార్. కాపాడదాం చేశాను. సీనియర్ డాక్టర్ 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. సీనియర్ డాక్టర్ 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. పోలీసు వాళ్ళు ఏంటంటే జగన్ పనిచేస్తున్నారు. జగన్ ఏంటంటే ఒక కిరాతకుడు ఇక్కడ అందరినీ చంపేస్తున్నాడు. ఆయన దళితులకి ఒక ఎమ్మెల్యే రాడు, ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్కి. మా డీసీహెచ్ఎస్ ఫోన్ చేస్తే మానేసి బాగా జాబు అంటాడు. ఆయన అంటాడు నాయకు. ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాడు ఎమ్మెల్యే అక్కడ మరి చంపేస్తాడేమో కానిస్టేబుల్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ దొంగ. అనకాపల్లి వెళ్తున్నాను. అక్కడ పోలీసులను ఆపారు. అక్కడ కరెక్ట్ మరిపాలెం దగ్గర NSTL దాటిన తర్వాత కారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు ఒకడు కానిస్టేబుల్. ఏమన్నా ఇది నా లోన్ కట్టడానికి తీసుకున్నానండి, కట్టేస్తానండి. ఆ లోన్ అమౌంట్ నేను ఆల్రెడీ బజాజ్ రోజు నెల కడుతుంటే నేను రాత్రి పాలు కష్టపడి సంపాదించి డబ్బులు జాగ్రత్త తీసుకొని కడితే డబ్బులు లాగేసుకున్నారండి. నా సెల్ ఫోన్ తీసుకుని ఇసిరిసి నా కార్లో 2 విస్కీ బాటిల్ ఏవో పెట్టేశారండి. పెట్టేసి నువ్వేమో టీడీపీ కార్యకర్తవట అన్నారు. నేను టీడీపీ కార్యకర్త నేను ఎందుకు దొబ్బుతున్నారండి? ఇంటికి 10 ఫోన్లు అండి, రోజుకి 20-30 ఫోన్లు అండి. ఎవరి ఫోన్లు తెలుసండి. మరి 5 రూపాయల మాస్క్ కోసం సస్పెండ్ అవుతారా నా కొడుకు అనుకుని ఫోన్లు, అన్ని ఫోన్లు అవే. అప్పుడు ఏం చేయాలి మనిషి? నేనేం చేశాను ఆఖరికి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు ఆ రోజు నా డబ్బులన్నీ దొబ్బేశారండి. నా బట్టలు చింపేశారండి. ఇదో చింపేసి నేనంటే తాగేసాను బట్టలు తిరుగుతున్నంట. లారీకి తోసేద్దాం అనుకున్నారు. సిఐ ఎవరో ఎస్ఐ పోతాను పోలీసులు. మా అబ్బాయి బండి తీసుకెళ్లి అక్కడ పోతాను పెట్టేశారండి. వాళ్ళు పోలీసులు అయితే కార్లు వస్తారు, లేకపోతే రక్షాలు వస్తారా? ఎవడో అంట స్కోడాలు వచ్చారట. మా అబ్బాయి బండి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి పోలీసులు అడిగితే అంటున్నారు ఎవరు తీసుకొచ్చా వాళ్ళు తీసుకురామంటున్నారు అండి. నేనన్నాను సార్ ఎవరో నాకేం తెలుసు సార్, బండి అక్కడ ఉంది కదా ఇచ్చాను సార్ అంటే వాళ్ళని ఎవరు తీసుకురామంటే నేను మళ్ళీ అప్పుడు కూడా కొట్టారు సార్. ఇవన్నీ డబ్బులే సార్. కొడితే నేను అప్పుడేం చేశారు? బాగా కొట్టారు సార్, నన్ను బాగా కొట్టారు. అన్ని చేశారు సార్. నాకేముంటుంది సార్? వీళ్ళేం చేస్తారంటే ఇది పెద్ద టెర్రరిస్టు కేసులు పెడుతున్నారు సార్. పోతాన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ వీళ్ళందరూ నాకు 10 లక్షలు ఇవ్వాలి సార్. నా క్యాష్ కొట్టారు సార్. బండి అంతా దోషిస్తున్నారు. కావాలంటే మీరు రికార్డు చూసుకోండి. నా కార్ అంతా లాయించుకున్నారు. నేను పిచ్చాసులు డ్రాయింగ్ చేస్తాను సార్. పిచ్చోన్నా